నల్గొండ జిల్లా వెళ్దాం. నల్గొండ జిల్లా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడే గులాబీ బాస్ ఇప్పటికే ప్రతి ఏరియాలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా నియోజకవర్గం సంబంధించి అందరినీ కూడా ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వాళ్ళకి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనంలోనే సంక్షేమ పథకాలు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఎలాగని కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి తమ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు నాయకులు, అదేవిధంగా అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక చోట చేర్చి అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చేందుకు రానున్న రోజుల్లో ఎలక్షన్లు దగ్గర వస్తున్న కొద్దీ వారందరినీ కూడా మమేకం చేసి ఈ 9 సంవత్సరాలుగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ కూడా ప్రజలందరికీ చేరవేయాలని, అదేవిధంగా ప్రతి ఇంటింటికి మన యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పథకాలందరినీ కూడా వివరించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతో గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ నాయకులు తమ ఎమ్మెల్యేలు తమ యొక్క నియోజకవర్గాల్లో సమ్మేళనాలు నిర్వహిస్తూ అందరినీ ఒక చోట చేర్చి భోజనాలు పెట్టి వారందరితో కూడా మమేకం అవుతున్నారు స్థానిక ఎమ్మెల్యేలు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న యొక్క ఆత్మీయ సమ్మేళనానికి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఈ రోజు నాగార్జున సాగర్ తో పాటు నగర్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే నోములత్ బాబు, నగర్కల్ స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా పాల్గొన్నారు. ఈ యొక్క నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సమావేశాలకు హాజరైన వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, 9 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మనం ప్రజలందరికీ చేరవేసినటువంటి పథకాలన్నిటి కూడా వివరించాలని, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము తెలంగాణకు చేసినటువంటి అన్యాయాన్ని కూడా వివరించాలని కూడా వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ ని, ఎలాంటి అభివృద్ధికి ఎలాంటి నిధులు కానీ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించలేదని కూడా ఆరోపిస్తుండడం జరిగింది. అదేవిధంగా ఈ 9 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క ఇంటికి చేరువయ్యేలాగా పథకాలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిందో ఆ పథకాలన్నిటి కూడా వివరించి రానున్న ఎలక్షన్ సమయంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ఈ పథకాలన్నిటిని వివరించడంతో పాటు ఎక్కడైతే అసంతృప్తి ఉన్నారో, పార్టీ పట్ల కొంత కోపంగా అదేవిధంగా దూరంగా ఉంటున్నారో వారందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వారికి పార్టీ పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వారికి ఒక అసంతృప్తిని కూడా చల్లారే విధంగా వారితోటి మంతనాలు చెప్పి వారందరినీ కూడా వారికి రానున్న కాలంలో పార్టీ భవిష్యత్తు ఉంటుంది, మీకు కూడా రానున్న కాలంలో అందరికి కూడా మంచి పదవులు లభిస్తాయనే ఒక ఆశతోటి కూడా వారందరినీ చేరదీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న యొక్క సమావేశాలకు అందరు ఎమ్మెల్యేలు కూడా సంసిద్ధమై ఉన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ తో పాటు నకరికల్ నియోజకవర్గంలో ఆత్మీయనాలు ఇప్పటికైతే ఈ రోజు వరకు అయితే పూర్తయ్యాయి. మీ నియోజకవర్గాల్లో కూడా ఈ 2-3 రోజుల్లో అంతటా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ మేళాలను నిర్వహించి ప్రతి ఒక్కరికి ఈ యొక్క దిశానిర్దేశం చేయనారు. రాజశేఖర్, చూసుకుంటే ఇటువైపు నుంచి బీజేపీ ఏదైతే కొన్ని పథకాలు గ్రామీణ స్థాయిలో ఇస్తుందని చెప్తున్నటువంటి దాన్ని కూడా ఈసారి ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు జనాల్లోకి తీసుకెళ్లి కేవలం అంటే ఎన్నికలనే అజెండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని అనుకోవచ్చు మనం. ఇది తప్పనిసరిగా ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారో దానికి అనుగుణంగానే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమ్మేళనాల ద్వారా 9 సంవత్సరాల పాటు ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు అందించిండో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేసిందో వారంటింటిని వివరించడమే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా నియోజకవర్గంలో ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ లో ఎవరైతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు కావచ్చు, అసంతృప్తులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక చోటుకి తెరిచి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించడంతో పాటు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారందరికీ రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని మరొకసారి
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అందరి సమస్యలు కూడా తీరుతాయని, అందరు కూడా పదవులు లభిస్తాయని కూడా చెప్పి వారందరూ కలిసి భోజనాలు చేసి అందరినీ కూడా ఆత్మీయ పలకరింపుల పేరుతో అందరినీ ఒక చోట చేర్చడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతో పాటు వచ్చిన అందరికి కూడా రానున్న ఈ యొక్క 6 నెలల కాలంలో ప్రతి ఇంటికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వివరించని, తెలంగాణకు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అన్యాయాన్ని వివరించాలని ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువయ్యేందుకే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.